హలో, ఇక్కడ రోట్లో వేసి చట్నీ రుబ్బుతున్నానండి. అంటే పచ్చడి కాదు, టిఫిన్ లేకి నైట్కి టిఫిన్ లేకని మిక్సీ చెడిపోతే ఇలా రోట్లో వేసి చట్నీ దంచేస్తున్నాను అనమాట. ఇక్కడ దంచే బండ చూడడానికి చాలా గలీజ్గా అనిపిస్తుంది కదా, అది చెడిపోయిందన్నమాట. చెడిపోయిందంటే చీలిపోయింది. వేరే బండ తీసుకోవాలండి. ఒకసారి వచ్చారు, అప్పుడు చాలా కాస్ట్లీ చెప్పారు అనమాట. అది చాలా కాస్ట్లీ బండలు తీసుకొచ్చారు. అంత ఎందుకులే అని చెప్పి నేను తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వస్తే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఇది కొంచెం కష్టంగా ఉందండి. పచ్చడికైతే ఎలాగోలాగా దంచేయచ్చు. ఇంకా టిఫిన్ లేక చట్నీ కదా, మెత్తగా నూరాలి. చూద్దాం ఎంతవరకు రుబ్బగలను. ఇదిగోండి, ఇంత మెత్తగా అయితే రుబ్బగలిగానండి. ఇక తీసేస్తా, చాలాసేపు అయింది, ఇక దంచలేనన్నమాట. ఇదిగోండి, చట్నీ అయితే తిరగబోసానండి. ఇది కొంచెము ఇలానే ఉంచేసాను, కొంచెం గట్టిగా. ఎందుకంటే కొంచెం వాటర్గా కలిపితే కొంచెం ఇది రోట్లో నూరింది కదా, కొంచెం తుక్కుగా అలా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఇంకొంచెం గట్టిగానే ఉంచేసాను. ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు, అయినా నేను వేయలేదు. అలాగే ఇదిగోండి, దోశ కూడా వేసేస్తున్నా. అదేంటి ఇందాక వైట్గా ఉండింది ఇప్పుడు బ్రౌన్గా ఉందంటారా? ఇది గోధుమ పిండి దోశ అండి. అది పిండి ప్యాకెట్ పిండి దోశ అన్నమాట. అది తక్కువ వచ్చాయి, 6 దోశలో 7 దోశలో వచ్చాయి. ఇక అవి సరిపోవని ఇక ఇక్కడ గోధుమ పిండి కూడా కొంచెం కలిపి దోశలు వేస్తున్నాను అన్నమాట. అవి వాళ్ళిద్దరు తిన్నా ఈ గోధుమ పిండి దోశలు నేను తినచ్చని ఇలా గోధుమ పిండి దోశ కూడా వేస్తున్నాను. అయితే గోధుమ పిండి దోశలో మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకోవాలండి, మామూలు దోశలో వేయకపోయినా. ఎందుకంటే ఇది పచ్చి వాసన వస్తుంది అన్నమాట, గోధుమ పిండి కదా. చూసారా, వర్షం పడుతుందండి.